సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి. పచ్చని పైరులు, రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల కోలాహలం. తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి తెచ్చే కళేవేరు. అయితే సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని సిద్ధం చేసే ఒక అద్భుతమైన ఆయుర్వేద జీవన విధానం. గొప్పియల్లో గొప్పియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. మనకు ఈ సమయం హేమంత ఋతువు ముగిసి శిశిర ఋతువు ప్రారంభమయ్యే సంధికాలం. ఈ మార్పు వల్ల శరీరంలో కఫదోషం పెరిగి జీర్ణాగ్ని నెమ్మదిస్తుంది. అందుకే మన పెద్దలు ఈ 3 రోజుల పండుగలో కొన్ని ప్రత్యేక నియమాలను ఆరోగ్య సూత్రాలుగా మార్చారు. సంక్రాంతి ముందు రోజు జరుపుకునే భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చడం అనేది కేవలం బాహ్య శుద్ధి మాత్రమే కాదు, అది మన శరీరంలోని విష పదార్థాలను తొలగించి మనస్సులోని వ్యర్థాలను వదిలించుకోవడానికి ఒక సంకేతం. ఆ వేడి వాతావరణంలోని చలిని పోగొట్టి శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి రోజున మనం తీసుకునే నువ్వులు, బెల్లం, కొత్త బియ్యం, పప్పులు మరియు నెయ్యి ఇవన్నీ శరీరానికి అవసరమైన వెచ్చదనాన్ని అందిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం నువ్వులు వాతాన్ని హరిస్తాయి. అలాగే పండుగ నాడు చేసే అభ్యంగన స్నానం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది, నరాలకు బలం చేకూరుతుంది. ఇది మన శరీరాన్ని మారుతున్న ఋతువుకు అలవాటు పడేలా చేస్తుంది. ఇక 3వ రోజు కనుమ. ఇది పశుపక్షాదుల పట్ల కృతజ్ఞత చూపే రోజు. ఆయుర్వేదంలో మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మనకు జీవనాధారమైన పశువులను పూజించడం వల్ల మనలో సాత్విక గుణం పెరుగుతుంది. కనుమ రోజున తినే మినుములతో చేసిన వంటకాలు శరీరానికి అమితమైన బలంతో పాటు మాంసకృత్తులను అందిస్తాయి. అందుకే సంక్రాంతి అనేది కేవలం ఆచారాల పండుగ కాదు, మనల్ని మనం రీఛార్జ్ చేసుకునే హెల్త్ ప్యాకేజీ. ఈ సంక్రాంతి మీ ఇంట్లో సిరి సంపదలతో పాటు ఆయుర్వేద ఆరోగ్య ప్రదాయిని కావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు.